వెల్కమ్ టు 108. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరు ఎవరంటే టక్కును గుర్తొచ్చే పేరు దామోదర్ రాజనరసింహ. విభిన్న భాషల మీద ఆయనకున్న పట్టు, ఏ భాషల్లోనైనా టక్కున మాట్లాడే సమయస్ఫూర్తి, ఇంకా ఏ అంశంలోనైనా అనర్గళంగా ప్రసంగిస్తారు దామోదర్ రాజనరసింహ. తెలంగాణ పోరాటంలో రాజనరసింహది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా నిలిచారు. తెలంగాణ సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన ప్రస్థానం మీకోసం. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా దామోదర్ రాజనరసింహ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తెలుగులో కాకుండా ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 65 ఏళ్ల వయసు గల రాజనరసింహకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కాంగ్రెస్లోనే రాజనరసింహ పార్టీకి విశేషమైన సేవలు చేశారు. గతంలోనూ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. కాగా గతంలోనూ మంత్రిగా పనిచేసిన రాజనరసింహకు విశేషమైన అనుభవం ఉంది. 1958 డిసెంబర్ 5న మెదక్ జిల్లాలో దామోదర్ రాజనరసింహ జన్మించారు. ఇంజనీరింగ్ చదివిన రాజనరసింహ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. 1989లో ఆందోళన నియోజకవర్గం నుంచి మొదటిసారిగా శాసనసభకు పోటీ చేశారు. మొదటిసారి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2004లో మళ్ళీ ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారిగా 2006లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో చోటు లభించింది. వైఎస్ఆర్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఆందోళన నుంచి గెలుపొందిన దామోదర్ రాజనరసింహ వైఎస్ఆర్ కొనిచేటి రోషయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 2010 డిసెంబర్లో ఏర్పాటైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయనకు చోటు దక్కింది. 2011 జూన్ 10న ఉప ముఖ్యమంత్రి పదవి కూడా లభించింది. 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా రాజసింహ తండ్రి సి రాజసింహ కూడా ఆందోళన నుంచే 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.